ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యాన్ని మాత్రమే నమ్ముట వలనను మీరు రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గనక మనం శుద్ధులము కావాలంటే మనలోని ఎన్ని భాగాలు శుద్ధి కావాలి చెప్పండి? 3 భాగాలు. శరీరము శుద్ధి కావాలి, ఆత్మ శుద్ధి కావాలి, ప్రాణము శుద్ధి కావాలి. ఓకే, ఈ 3 భాగాలు శుద్ధి కావడానికి ఎన్ని రకాల డిటర్జెంట్ కావాలి మనకి? 3 రకాలు. నీలోని 3 భాగాలు శుద్ధి కావడానికి 3 రకాల డిటర్జెంట్. దేవుని రక్తము ఒక డిటర్జెంట్, దేవుని వాక్యం ఒక డిటర్జెంట్, దేవుని ఆత్మ ఒక డిటర్జెంట్. బ్లడ్, ద వర్డ్ అండ్ ద స్పిరిట్, దే ఆల్ బిలాంగ్ టు గాడ్. द ब्लड ऑफ गॉड एंड द स्पिरिट ऑफ गॉड एंड द वर्ड ऑफ गॉड, सब तो खुदा के होते हैं. खुदा के वचन, खुदा के रूह, खुदा के खून. దుర్బోధ కాదు ఇది, అల్టిమేట్ బోధ. పర్లేదు సార్, నమ్మి రక్షణ పొందితే చాలు అని అంటే ఎటు పోతారు బాబు? ఏట్లోకి. రక్షణ పొందితే చాలదు, అది నీ యాత్ర ప్రారంభమే కానీ ముగింపు కాదు. నువ్వు గమ్యము చేరాలంటే ఈ దారి నడవాల్సిందే. నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు నీ రక్షణ ఆరంభమైంది. నువ్వు నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు మీ రక్షణ మొదలైంది, అయిపోలేదు. ఇంకా నువ్వు గమ్యం చేరాలి. రోమా